హాయ్ అండి, వెల్కమ్ టు రిషి మధు యూట్యూబ్ ఛానల్. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఇలా మీల్ మేకర్ పులావ్ని ట్రై చేయండి. కర్రీ ఏం అవసరం లేకుండా రైతాతో తినేస్తారు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి నీటిలో కొద్దిగా మీల్ మేకర్ని వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇక్కడ నేను పులావ్ కోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను. అందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్లో వేడి నీళ్ళు తీసేసి కొన్ని చల్లనీళ్ళు పోసుకొని వాటర్ లేకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకొని వేగనివ్వాలి. వేగాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలపాలి. అందులో కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3.5 గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక ఇంతకుముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని హై టు మీడియం ఫ్లేమ్కి తగ్గించుకుంటూ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఈ పలావ్లో నేను ధనియాల పొడి, గరం మసాలాను వేసుకోలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన మీల్ మేకర్ పులావ్ రెడీ. దీనిని ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.